వద్దకు వచ్చిన మీ అందరినీ ప్రభు పేట ప్రేమపూర్వకంగా స్థలానికి ఆహ్వానిస్తున్నాము. ఇంతవరకు దేవుని మనం స్తుతించాము, ఆరాధించాము. అలాగే ప్రతిరోజు ఈ 40 దినాల ప్రాంతంలో ఒక్కొక్క సేవకుల్ని, వేరే వేరే సేవకుల్ని మనము మన మధ్యలోకి నడిపించి వారి ద్వారా దేవుడు వారు మన సంఘాన్ని ఉద్దేశించి మన కుటుంబాలకు మన వ్యక్తిగత జీవితానికి అవసరమైన వర్తమానాన్ని, సాక్ష్యాన్ని మనం ఆలకించటం మనకెంతో దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఈ దినం కూడా దేవుని యొక్క సేవకులు చలపల్లి గ్రామం నుంచి మన మధ్యలో జేఎస్టీ రాజు గారు ఉండటం చాలా సంతోషం. వారిని కూడా ఇదే నేను ఇక్కడ రావటం, వాళ్ళు ఈ సమయం మన చర్చకు రావటం అది ఫస్ట్ టైము. వారు కూడా ప్రతి సేవకులు కూడా అది మొదటిసారిగా మన దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ముందుకెప్పుడు మన దగ్గరికి రాలేదు, వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు. దేవుడు వారి మనసులో కలగజేసిన వాక్యాన్ని, ఆలోచనలను, సలహాలను సంఘాన్ని ఉద్దేశించి సాక్ష్యాల రూపంలో, అలాగే వారు దేవుడు వాక్య రూపంలో చెప్పాలనుకున్నప్పుడు వాక్యం కూడా దేవుడు వాళ్ళ ద్వారా మనకు వినిపింపజేస్తారు. ఆ సమయంలో మనం సద్వినియోగపరచుకుందాం. శ్రద్ధగా నుండి దేవుని సభలో ఈ మాటలు ఆలకిద్దాము. చెప్పడం బట్టి రాజు గారిని మనం ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్లో ఇంకా సాంగ్ ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తునామమున మరి నన్ను ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క ఆరాధన కూడికలో మరి పాల్గొనడానికి ఆహ్వానించినటువంటి మరి స్థానిక సంఘ దైవజనులు, కాపరి గారు, మరి రెవరెండ్ ఆల్బర్ట్ సార్కి, అలాగే సంఘ పెద్దలకు, అలాగే కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మరి ఇక్కడికి రావడానికి నాకు మరి ఆహ్వానం ఎన్ని గంటలకు వచ్చిందంటే 4 o'clock చెప్పారు నాకు రావాలని. మరి అది అయ్యగారు ఒక ఆలస్యం కాదు, కానీ ఇక్కడ మరి నన్ను పంపించిన వాళ్ళ యొక్క ఆలస్యం అయినప్పటికీ బస్సు మీద వద్దాం అంటే కరెక్ట్గా టైం దొరుకుతుందో బస్సు దొరకదని త్వరగా 2-wheeler పైన రావడం జరిగింది. కాబట్టి మరి దేవుడు యొక్క 40 దినాల శ్రమల కూడికలో మీతో పాటు పాల్గొనడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి అయ్యగారు కూడా మీకు మరి చక్కని ఆరాధన, మరి ఆయన మ్యూజిషియన్ గారు ఆర్కే బెర్క్మెన్స్ గారి యొక్క సాంగ్స్ తో చక్కగా నడిపిస్తున్నారు. కాబట్టి మరి చాలా ఆత్మీయ సంఘంగా మరి ఎదుర్కొన్నారు. అయితే నేను మరి సాక్ష్యాన్ని ముందుగా చెప్పి వీలైతే మరి వాక్యాన్ని కొంచెం చూద్దాం. మరి మేము దేవుణ్ణి తెలుసుకోవడం, యేసుక్రీస్తు ప్రభు అయితే అందరూ కూడా ఆయన యొక్క రక్షణ పొందాలని అనుకుంటుంటే కొంచెం సౌండ్ కొంచెం తగ్గించింది. ట్రిబుల్ ఎక్కువైంది, ట్రిబుల్ కొంచెం ఖర్చు, దేవునికి ట్రిబుల్ పెట్టండి. ప్రైజ్ కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని. కానీ మా యొక్క కుటుంబంలో అయితే మరి మేము రక్షణ పొందక ముందు మా నాన్నగారు ఆయన మరి చదువుకున్నారు చక్కగా. అయితే వారి యొక్క పూర్వీకుల ఆచారాల ప్రకారం వాళ్ళు మరి విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు. మాకు ఊహ తెలిసినంత వరకు, మేము చదువుకునేంత వరకు కూడా ఆయన మమ్మల్ని పూజా కార్యక్రమాలు ఏమైనా
పండుగలు వస్తే ఈ యొక్క పండుగ కార్యక్రమాల్లో ఆయన చేస్తున్నటువంటి భక్తి విధానంలో మమ్మల్ని కూడా చాలా సమయం తినడానికి మరి ఆ యొక్క లంచ్ టైం అయిపోతున్నా కానీ విడిచిపెట్టకుండా చాలా కష్టపెట్టి మమ్మల్ని ఆ యొక్క భక్తి విధానంలో నడిపించేవారు వారు. అప్పుడు ఇలాగన ఆయన చాలా కాలం చేసిన తర్వాత ఆయన తర్వాత హిందూయిజంగా ఆయన చేసేవారు. మాకేమైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసేవారంటే ఆ యొక్క మరి మంత్రాలకి తాయిత్తులు ఇచ్చేవారి దగ్గరికి అక్కడికి మా తాతయ్యని పంపించి మరి యొక్క అనారోగ్యం మరి తొలగిపోవాలంటే ఇటువంటివన్నీ కూడా అనుసరించాలనే ఉద్దేశాలతో ఆయన ఉండేవాడు. అలాగే తర్వాత కూడా ఆయన మరి భక్తులు ఆయనకి తృప్తి లేకపోవడం వల్ల మరి ఏంటో తెలియదు. తర్వాత బుద్ధిని యొక్క విధానంలో కొంతకాలం నడిచారు. ఆ యొక్క విధానంలో ఇంచుమించు ఒక 50 మంది వరకు ఆయన వివాహ కార్యక్రమాలు జరిపిస్తూ మరి అలాగే ముందుకు కొనసాగే విధానంలో ఆయన ఉండేవారు. అయితే ఇలాగ జరుగుతున్న సమయంలో 1998, 99 ఆ యొక్క సంవత్సరాల్లో మా యొక్క ప్రాంతానికి అప్పటి వరకు యేసుక్రీస్తుని గురించి ఎవరికి తెలియదు. తెలుసుంటే అంతకుముందు ఆర్సీఎం రోమన్ కేథలిక్ మిషన్ ద్వారా కొంతమంది వెళ్తుండేవారు, కానీ వాళ్ళతో మాకు అంత పట్టింపులు ఏమి లేవు. యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడం కోసం కానీ క్రైస్తవం గురించి కానీ మాకేమాత్రం కూడా తెలియదు. కానీ మరైతే అక్కడ మా ఇంటి దగ్గర మరి చర్చ్కి వెళ్ళేవారు. మరి వాళ్ళకి దూరం అయిపోతుందన్న ఉద్దేశంతో మా ప్రాంతంలో చర్చ్ లేదు కాబట్టి అక్కడ సంఘాన్ని మరి స్థాపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మరి దైవ సేవకుడిని మరి అక్కడ సువార్త ప్రకటించడానికి తీసుకొచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం అక్కడ వినిపడడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కూడా అక్కడ వచ్చిన సేవకులు మరి యొక్క కొంతమంది దైవజనం తీసుకుని వచ్చి వాక్యం చెప్పించడం ద్వారా మొట్టమొదటిగా మా అమ్మగారికి మారు మనసు వచ్చింది. అంటే నిజమైనటువంటి రక్షకుని యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నటువంటి ఆయన వాక్యం ద్వారా మరి కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు, అలాగే మా అమ్మగారికి తెలిసిన వాళ్ళు దేవుని యొక్క మరి వాక్యాన్ని వినడానికి వెళ్తున్నప్పుడు, అలాగే వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టి మరి అందరికీ వినిపించాలన్న దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి సత్యమైనటువంటి వాక్యము వెల్లడవుతున్నప్పుడు మొట్టమొదటిగా మా అమ్మగారికి రక్షణ పొందాలి, అలాగే మరి దేవుని యొక్క వాక్యం వినాలనే ఆసక్తిని దేవుడు ఆమెలో పుట్టించాడు. ఈ యొక్క విధానాన్ని మరి వెళ్ళడానికి, ఈ వాక్యం వినడానికి, వాళ్ళతో పాటు వెళ్ళడానికి కూడా మరి అవకాశం కలగాలంటే మరి ఆమెకు యజమానిగా ఉన్నటువంటి భర్తగా మా తండ్రి గారిని అడగాలి. కాబట్టి అడిగితే ఆయన సరే వెళ్ళమని చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యం విని అక్కడ కొంతమంది బాప్తిస్మం పొందుతుంటే వాళ్ళతో పాటు బాప్తిస్మం పొందాలి, రక్షణ తీసుకుంటేనే కానీ దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించడం కష్టమని తెలుసుకుని రక్షించబడాలనే ఉద్దేశంతో ఆమె మరి రక్షణ బాప్తిస్మం పొందుతానని మా నాన్నగారిని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా ఒక వారంలో జరిగినటువంటి మరి సంఘటన. ఆమె రక్షణ పొందిన తర్వాత మరి ఆమె ప్రార్థన బట్టి లేకపోతే మరి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క దర్శనం ఏంటో తెలియదు, కానీ మరి ఆమె ఆరాధన కార్యక్రమంలో పాల్పొందిన తర్వాత మా నాన్నగారిని కూడా దేవుడు మరి దర్శించిన విధానాన్ని ఆయన సాక్షి రూపంలో చెప్తారు. ఆయన
సౌలుని ఎలా అయితే మరి దర్శించడో అలాగా మరి ఆయన కూడా దేవుడు దర్శించడం అనేది జరిగిందంట. అంటే ఆయన పడుకున్నటువంటి మంచం మీద నుంచి కిందకి పడిపోవడం అనేది, తర్వాత అక్కడ దేవుని యొక్క వెలుగు ఆయన కనిపించడం అనేది ఆయన సాక్ష్యంలో చెప్తారు. కాబట్టి ఆయనకు ఆ విధంగా దేవుడు ఆయనను దర్శించారు కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే అంతవరకు మా నాన్నగారు దేవుని నమ్ముతారు అని అంటే ఎవరికి మరి ఒప్పుకోవడానికి కొంచెం నమ్మకం లేదు. ఎందుకంటే మా అమ్మగారు సంఘానికి అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో పాలు పొందుతున్నప్పుడు ఈయన వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని దేవుడిని ఆరాధించాలనే ప్రేరేపణ దేవుడు ఆయనకు అనుగ్రహించడం. కాబట్టి ఆయన ఆ సంఘంలోనికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా మరి ఎందుకు వచ్చాడు, ఏదైనా గొడవ పెట్టుకోవడానికి వచ్చాడా లేకపోతే ఎందుకు వచ్చాడనే ఆందోళనతో అక్కడ దేవుని యొక్క మరి ప్రజలైనటువంటి సంఘం అంతా కూడా అనుకున్నప్పుడు ఈయనతో దేవుడు ఏం మాట్లాడంటే నాకు కూడా బాప్తిస్మం ఇవ్వాలనేది దేవుడు ఆయనతో చెప్పడం, మరి దేవుడు ఆయనలో ప్రేరేపించడం అనేది జరిగింది. ఇది కూడా ఎందుకు జరిగిందంటే అంతకంటే ముందు నా తర్వాత నేను పెద్దవాడిని, తర్వాత నాకు 2 తమ్ముడు వాళ్ళు అలాగే 2 చెల్లెలు. మేమెవరము దేవుడు మరి ఈ యొక్క చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు, కానీ మరి మా తమ్ముడు వెళ్ళి సండే స్కూల్ అని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని మరి దేవుని యొక్క సేవకును కూడా సహకారం పరిచర్య అనేది చేస్తూ మరి మా తమ్ముడు కూడా మా కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసడం, దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరగడం అనేది మరి దేవుడు జరిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది దేవుని యొక్క రక్షణ కార్యం. కాబట్టి ఇదంతా ఎందువల్ల జరిగిందంటే మా తమ్ముని యొక్క ప్రార్థన, అలాగే ఈ ప్రార్థన వల్లనే సమస్తమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాడు. మేము మరి రక్షణ పొందక ముందు యేసుక్రీస్తు యొక్క వాక్యం అంటే మరి నేను రక్షణ పొందక ముందు కూడా కొంతమంది మాకు యవనస్తులు బ్యాగ్స్ ఉండేది, మేము కూడా తెలిసి తెలియక అల్లరి కూడా చేస్తూ ఉండేవారు ఆ టైంలో. అప్పుడు దేవుని గురించి సరైనటువంటి జ్ఞానం లేనందువలన, అంటే మేము అప్పుడు యవన మరి ప్రాయంలో అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం, దేవునికి మంచిగా. అయితే ఇటువంటి పరిస్థితులు నేటి కాలంలో దేవుని యొక్క జ్ఞానం లేని వారు కూడా చేస్తూ ఉండవచ్చు. అయితే ఇదంతా ఎప్పటి విషయాలంటే 2020 సంవత్సరానికి ముందు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. అయితే మా తల్లి తండ్రి రక్షణ పొందిన తర్వాత మరి దేవుడు మా నాన్నగారిని దర్శించి ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే చర్చలు కూడా లేవో ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఆయనను ప్రేరేపించడం జరిగింది. అయితే ఒక పక్కేమో మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి ఒక పక్క ఆ యొక్క ఆలోచన ఉంటే, తర్వాత మరి దేవుని యొక్క సువార్త ప్రకటించాలంటే ఏముండాలి, మరి తర్పీ ఉండాలి, యొక్క ట్రైనింగ్ అనేది అవసరం. కాబట్టి మరి ట్రైనింగ్ పొందడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. 1 సంవత్సరం తర్పీ పొందిన తర్వాత
ఆయన వెళ్ళిన తర్వాత నన్ను కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఆయన 2000 సంవత్సరంలో ఒక చోట ఎక్కడైతే విగ్రహాలు దేవతలు అనబడే ప్రాంతాలు ఉన్నాయో మొట్టమొదటి ఒక ప్రాంతంలో అక్కడ ఒకరికి ప్రార్థన చేయడం ద్వారా ఆ కుటుంబం దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆయన ఆహ్వానించడం జరిగింది. అక్కడ అలాగన కొందరు రక్షించబడ్డారు, చాలా మంది. అంటే ఇదంతా 20 సంవత్సరాల చరిత్ర. అయితే అక్కడ సేవ పరిచయం జరుగుతుంది. అలాగే 2 సంవత్సరాల తర్వాత 2002వ సంవత్సరం తర్వాత ఇంకొక ప్రాంతంలో అక్కడ కూడా దేవతలు దేవతారాధన అనేది చేయబడుతున్నటువంటి గ్రామంలో 2 ప్రాంతాల్లో కూడా మా నాన్నగారు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత పొందిన తర్వాత అక్కడ సంఘం అనేది స్థాపించబడడానికి మరి మార్గాలను దేవుడు తెరిచాడు. అలాగే జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు అక్కడ మరి చక్కగా ఆలయాన్ని కట్టడానికి కొంచెం స్థలం అయితే ఇంకా దొరకడం లేదు. ఒక ప్రాంతానికి అయితే దాతలు మరి ఇస్తామని రేటింగ్ లిస్ట్ లో పెట్టారు. కాబట్టి ఎందుకంటే దేవుడు ఆ యొక్క మరి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చాలా మంది రక్షణ పొందారు, చాలా మంది వయసు మీరి మరి చనిపోవడం కూడా జరిగింది. అయితే దేవుని యొక్క పరిచర్య అలాగే జరుగుతుంది. నేను తర్వాత నేను కూడా మరి చదువుకునే సమయంలో మరి చదువు అంతా ఎందుకులే అని దేవుని యొక్క మరి సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ప్రేరేపించడం ద్వారా నేను కేరళ వెళ్ళి BTH అండ్ MD కూడా చదువుకోవడానికి మరి 5 సంవత్సరాలు మరి చదివి నేను కూడా పరిచర్యలో నాన్నగారితో పాటు పరిచర్యలో ఉండడానికి దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఇది మా యొక్క సాక్ష్యమైనది. ఇంకా చెప్పాలి అంటే మొట్టమొదటిగా మా తమ్ముని యొక్క ప్రార్థన ద్వారా కుటుంబం అంతా మారు మనసు పొందడం జరిగింది. కాబట్టి వాడు ఇప్పుడు పరిచర్యలు లేదు, కానీ కాకినాడలో ఉంటారు ఫ్యామిలీతో. కానీ దేవుడు అతని ప్రార్థన ద్వారా మా కుటుంబంలో తండ్రిగా ఉన్నటువంటి మా నాన్నగారిని అలాగే నన్ను దేవుని యొక్క సేవకు మరి ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి అలాగే పరిచర్య మేము కొనసాగిస్తూ ఉన్నాము. అయితే ఈనాడు మరి దేవుని యొక్క సువార్త అనేది రక్షణ పొందడం జరగాలంటే దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఆయన వాక్యంలో చెప్పినటువంటి విషయాన్ని మనం చదివితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ వారును రక్షించబడుదురు. ఇది మీకును మీ పిల్లలకు మీ దూరస్తులందరికీ మరి చెందను ఈ వాగ్దానం. కాబట్టి రక్షించబడినటువంటి ఒక కుటుంబంలో ఒక్కరైనా కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని మరి చక్కగా దేవునిలో రక్షించబడి మరి దేవుని యొక్క నిజమైనటువంటి రక్షణ ద్వారా దేవుని యొక్క సత్యమును తెలియచేసి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించేవాడు. దేవునికి మహిమ కలుగును. ఈనాడు ప్రార్థన అనేది కూడా దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుని ప్రార్థన చేస్తే అన్నిటినీ కూడా దేవుడు మనకి ఆయన అనుగ్రహించేవాడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క సంఘం ఎంత ఉన్నతమైనది అని అంటే దేవుని యొక్క సంఘం దేని ద్వారా నడిపించబడుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా. ఆయన వాక్యము మరి ప్రపంచాన్ని నిర్మించింది. ఆయన వాక్యము అందరినీ కూడా నడిపించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆయన వాక్యమును తెలుసుకుని మరి ముందుకు నడవడానికి ప్రజలకు మరి తీరుబడి లేదు, మరి సమయము అనేది ఉండకపోవడం ద్వారా దేవుని యొక్క రక్షణ గూర్చి
యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కొరకు సిలువలో బలియాగం కావలసిన్నదనే విషయాన్ని అర్థమయ్యే పరిస్థితుల్లో ప్రజలు ఈనాడు అర్థం చేసుకోవట్లేదు. అయితే దీన్ని అర్థం చేసే బాధ్యత ఎవరిదంటే సంఘందే. దేవునికి మహిమ కలుగును. ఆయన సంఘం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో పేతురుతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీనిని దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరి పేతురుతో చెప్పినటువంటి మాట, మరి నా సంఘమును కట్టుకును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవచాలు. ఈనాడు యేసుక్రీస్తు యొక్క సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు దేవుని ఎరగకుండా అనేక మంది భక్తి విధానాల్లో మరి ఉంటున్నప్పుడు, మరి గుడ్ ఫ్రైడేకి ముందు మరి ప్రతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సువార్త, యేసుక్రీస్తును గురించినటువంటి వార్త ఏమవ్వాలంటే రక్షించబడుతున్న వారికి శక్తి అనేది తెలియచేసే విధంగా సంఘం, మరి సంఘానికి ఉండవలసినటువంటి చక్కని సంఘం కలిగి ఉండవలసినటువంటి ఈ యొక్క లక్షణం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఏ విధంగా ఉన్నాడు? ఆటంకముగాను అన్ని జనులకు తర్వాత చదవండి. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ఏమైనాడంటే పిలువబడిన ప్రతి ఒక్కరికి మరి జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి ఈనాడు జ్ఞానం చేత అన్ని కూడా నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ మాత్రమే కాదు కానీ భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు అన్ని విధాలుగా అన్ని మరి రకాలుగా మనము వర్ధిల్లడానికి దేవుడు మనల్ని పిలవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఈనాడు అన్ని విషయాల్లో దేవుడు లేకుండా ఏమీ కూడా లేదు, ఏది లేదు అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, దేవుని యొక్క వాక్యం వద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదవచ్చు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరి విషయాలన్నీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడు పూర్వకాలం ముందు నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలియచేయాలంటే కొన్ని ఇన్విటేషన్స్ మనం వేస్తాం. అలాగే దేవుని కొరకు కూడా మనకు తెలియాలంటే ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు అనేది సంపూర్ణంగా మనకు తెలియాలంటే ఆయన రాసి పెట్టినటువంటి ఆ డాక్యుమెంట్ లో మనకి తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును. కొంతమందికి ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అని తెలియాలంటే రుజువులేంటి? వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ పత్రాలు ఏవైతే ఉంటాయో అవి రుజువు చేస్తాను. అలాగే ఇక్కడ దేవుని యొక్క రక్షణను, అలాగే ఆయన సిలువ ఎందుకు వేయబడ్డాడు, ఇది
అబద్ధమైతే ప్రపంచంలో అన్ని దేశాలు ఆయనను ఎందుకు నమ్ముతున్నాయి అనే విషయాలు మూలాలు తెలుసుకోవాలంటే ఆయన గూర్చి మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించవలసిన వారమైన కేవలం 40 దినాలు మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులకు ఆయన అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 47వ కీర్తనలో అనుకున్నాం. కాబట్టి అనుదినము కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు దేవుని గురించి జ్ఞానం అందరికీ అనుగ్రహించబడుతుంది. దేవుని మహిమ కలుగుగా. నేను మరి దేవుని వాక్యం తెలుసుకోకముందు నేను అనుకునేవాడిని ఏంటంటే పాస్టర్ గారు అందరూ మరి ఎందుకు చేస్తున్నారు అనేది సరిగా అవగాహన లేదు. కానీ దేవుని యొక్క వాక్యం అంతా బాగా మరి తెలుసుకున్నప్పుడు మరి అన్ని కరెక్ట్ గా ఆలోచన చేయడానికి వీలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కొంతమంది దేవుని యొక్క వాక్యంలో తప్పులు పట్టుకొని దీని మీద ఏదో రాద్ధాంతం చేద్దామని చదివిన వాళ్ళని కూడా దేవుని యొక్క వాక్యం ఏం చేసిందంటే పట్టుకుని వారిని సరిచేసినటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగుతుంది. అలాగే చాలా మంది భక్తులు ఉన్నారు. కాబట్టి ఇదే విధానాన్ని అందరిలో కలగజేయాలంటే సంఘం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత దేవుడు మనపై పెట్టాడు. యేసుక్రీస్తును పుట్టక ముందు ఆయన గురించి ఏముందంటే ఏలగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అనే మాట మనం చూస్తాం. ఆయన రాజ్యం ఏంటంటే దేవుని యొక్క సంఘమే ఆయన యొక్క రాజ్యమైనది. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క రాజ్యం అంటే దేవుని యొక్క సంఘమే ఆయన యొక్క రాజ్యము. కాబట్టి యేసుక్రీస్తు సంఘానికి ఏమైనాడంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి మనందరము అవయవాలమై ఉన్నాం. శిరస్సు ఏం చెప్తుందో అదే మనిషి చేస్తుంది. అలాగే ఆయన ఏమైతే చెప్పాడో సంఘానికి, ఈ సంఘం యొక్క బాధ్యత ఏదైతే ఉందో అన్నిటినీ నెరవేర్చవలసిన వారము మనందరము అయి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇది అర్థం కావాలి. సంఘంలో ఉన్నటువంటి మనకు అందరూ రక్షించబడాలి. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించున్న సమయంలో ఏథెన్స్ పట్టణం అనేటువంటిది ఒకటి ఉంది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరందరూ మీకు తెలిసిన సంఘటన అయ్యవచ్చు. అక్కడ మరి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. దేవుని మహిమ కలుగును. ఇది ఆజ్ఞ, ఇది సూచి చూడమన్నట్టు ఎవరు మారు మనసు పొందకపోయినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. కానీ అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. అది ఎవరి ద్వారా జరగాలి? సంఘం ద్వారా జరగవలసినటువంటి కార్యక్రమం అయింది. కాబట్టి సంఘంలో మరి దైవజనులు ఎంత మరి ప్రయాసంతో జరిగించినటువంటి యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా వారి వారి తలాంతులను బట్టి సేవకులకు దైవజనునికి సహకారులుగా మాత్రమే ఉండాలి. దేవుడికి మహిమ కలుగును. మోషేకి అమాలేకీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతున్నప్పుడు మోషేకి లెఫ్ట్ అండ్ రైట్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో అలాగే సంఘమంతా కూడా దైవ సేవకునికి సహకారులుగా ఉంటే దేవుడి విజయాన్ని ఆయన అనుగ్రహించేవాడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును. సంఘం అంటే విజయం అంటే ఎందుకు? మనమేమి తప్పు చేయలేదు కదా, అందరూ బాగుపడాలి, దేవుని యొక్క వాక్యం ద్వారా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిచర్య అన్నిటినీ కూడా దేవుని యొక్క ఉద్దేశంతో జరుగుతున్నాయి. కాబట్టి అందరిలో క్షేమాన్ని అలాగే రక్షణను ఆత్మ సంబంధంగానే కాదు, భూమి మీద కూడా ఉన్నప్పుడు ఎలాగైనా మీరు అభివృద్ధి పొందాలని ఆయన చెప్తున్నాడంటే
దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించుకున్న ఈ ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల మీలో భేదలు ఉండరు అనే మాట ఆయన చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈనాడు ప్రజలకు ఎందుకు ఇది యూటీ మరి ఒక ప్రదేశం పాండిచ్చేరి యూటీ అండర్లో ఉంది కాబట్టి చాలా మటుకు పర్వాలేదు. ఇంకను అందరూ సమానత్వంతో మరి భూమి మీద కూడా వర్ధిల్లాలంటే చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే, నేడు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను మీరు గైకొని ఎడల మరి మీలో భేదలు ఉండరు. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయో అవి తెలుసుకోవడం మానవులు తెలుసుకోవడం చేయదు. ఆయన ఆజ్ఞలు ఏంటంటే మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి, అలాగే 10 ధన్యతలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా చక్కగా ధ్యానించి మరి ముందుకు నడిస్తే దేవుడు ఏం చేస్తాడంటే, భూమి మీద ఉన్నప్పుడు అలాగే పరలోకానికి కూడా ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇందులో దేవుని కూర్చున్నటువంటి ప్రేమ మనకి వెల్లడవుతుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, ఈ ప్రేమని మనం అందరికీ తెలియచేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరూ కూడా ఐక్యత కలిగి దేవునిలో వర్ధిల్లాలని, అలాగా ఐక్యతతో ఉంటేనే పరలోక రాజ్యానికి కూడా వెళ్లే అవకాశాన్ని దేవుడు కలుగజేస్తాననే ఉద్దేశాన్ని దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనము యేసుక్రీస్తు శిలువను గురించి తెలుసుకోవడం ద్వారా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని 3 రకాలుగా కూడా దేవుడు మనల్ని వర్ధిల్ల చేసేవాడైనాడు. దేవుని మహిమ కలుగును. అటు కృప దేవుడు మరి సంఘానికి ఇచ్చిన టైం నాకు అయిపోయింది కాబట్టి నేను ముందుకు వెళ్ళడం లేదు. కాబట్టి ఇంతవరకు విన్న ఈ యొక్క మాటలను బట్టి మీరందరూ ప్రార్థించి నా కొరకు మరి ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరొకసారి దైవజనులు ఆహ్వానిస్తే మరి ఒకసారి మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము అలాగే సాక్ష్యం ద్వారా మేము నిన్ను గూర్చి ప్రభావ సంఘముగా నీ రాజ్య భారాన్ని అనేకులకు తెలియచేయడం కొరకు నేను నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాం. ఈ వాక్యము మాలో నిరంతరంగా ఫలించడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే అది కేవలం నీ వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. నీవు పొందిన దెబ్బల చేత అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీవెందుకు మానవుల కొరకు దెబ్బలు తినవలసి వచ్చిందో ఆ విషయాలను ఎవరైతే మరి పరిపూర్ణంగా ధ్యానిస్తారో, దాన్ని బట్టి ముందుకు నడుస్తారో వారందరినీ ధన్యులుగా మార్చే దేవుడు. కాబట్టి అతి కృప నేటి దినమందు కూడి వచ్చి మా అందరికీ అనుగ్రహించిన సేవ పరిచయం జరిగించినటువంటి ఈ సేవకులతో ఇంకా అనేక ఆత్మలను కార్యక్రమిస్తారు. నీ కృపలో నడిపించిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.